హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది భోగి రోజు మార్నింగ్ అక్కడ భోగి మంట స్టార్ట్ అయిపోయాయి. 4:30కి అలా లేచాము అనమాట. 4:30కి అలా రెడీ అయిపోయాము. సో 4:30కి ఇలా మంట వేస్తున్నాము, భోగి మంట. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ మా ఇల్లు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, అందరూ ఇల్లు ఒక్క దగ్గరే ఉంటాయి, దగ్గరలోనే. సో ఇక్కడ అందరం కలిసి ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. సో కొంచెం ఒక చిన్న మంటతో స్టార్ట్ చేసి అలా అలా కర్రలు అవన్నీ వేస్తూ ఉన్నారు. అంటే భోగి రోజు ఇంకా అవసరం లేని ఏమైనా ఉంటే కూడా వేసేయచ్చు కదా. సో అలా డిస్కషన్ మాట్లాడుకుంటూ ఈ మంటని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అందరూ స్నానాలు అయిపోయి, ఓన్లీ జాను తప్ప. జానుకి ఇంకా అంత మార్నింగే కష్టం అనేసి కొంచెం భోగి మంట దగ్గరికి వచ్చేసి ఫస్ట్, తర్వాత జానుకి చేయించాలి ఇప్పుడు. ఈ భోగి మంట అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా అత్త మావయ్య అందరూ వచ్చారనమాట కిందికి. సో స్నానాలు అయిన వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ మంట సరిపోలేదని మళ్ళీ తెచ్చి ఇంకొకటి పెడుతున్నారు. పక్కనింటి వాళ్ళు కూడా, అంటే పక్కన ఉంటారు కదా. సో ఎక్కడ భోగి మంట వేస్తే అక్కడ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా వచ్చి ఇంక అందరూ ఉన్నారనమాట. సో ఆ టైంలో ఇంకా అందరినీ మీట్ అయ్యాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అంటే వెలుతురు వచ్చేసింది. అప్పుడు జానుకి స్నానం చేయించేసి తర్వాత సాంబ్రాణి వేస్తున్నారు. సో ఇక్కడ వేస్తున్నారు అనమాట సాంబ్రాణి. తలస్నానం చేయించారు. ఎక్కువ హెయిర్ లేదు కాబట్టి పర్వాలేదు, తొందరగానే డ్రై అయిపోయింది, గుండు కదా. సో ఇంకా చేయిస్తున్నారు అనమాట. తలస్నానం అయింది. అప్పుడే తిరుపతి వెళ్ళి వచ్చాం కాబట్టి లైట్గా గ్రో అయింది హెయిర్. సో 9 monthsలో తిరుపతి గుండు అయింది జానుకి. సో ఇంకా సాంబ్రాణి వేస్తే తనది పని అయిపోయింది అనమాట. దెన్ బ్రేక్ఫాస్ట్ టైం. మామూలుగా భోగి రోజు కుడుములు తింటారు. సో ఇంకా ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కాబట్టి డైరెక్ట్ ఇడ్లీసే, నార్మల్గా కుడుము పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం ప్లాన్డ్గా చేయాలన్నమాట. సో ప్రజెంట్ అండ్ పూరీలు కూడా ఉన్నాయనుకుంటా. సో ఆ టైంకి పూరీలు కూడా చేశారు. పూరి, కుడుములు ఇవన్నీ ఇడ్లీస్ ఇంకా ఎంజాయ్ చేసేసినాం. ఆ తర్వాత భోగి రోజు ఇంకా ఇద్దరికి ఒకేలా వేశాను టీషర్ట్స్. ఇంకా రిషి ఇంకా తనేమో వాళ్ళ అక్క హారిక, హారిక అండ్ జాన్విక, ముగ్గురు. జాన్వికకి తినిపిస్తున్నారు. జానుకి ఏమో వద్దు అంటుంది. నేను గోరింటాకు పెట్టుకున్నాను, అందుకే దానికి అవ్వలేదు అనమాట. నైట్ టైం జాను ఏడుస్తుంది కాబట్టి పెట్టుకొని పడుకొని అదంతా నైట్ టైం అవ్వలేదు. సో ఇంకా పండగ రోజే గోరింటాకు అయింది. గోరింటాకు దొరికింది అనమాట. యాక్చువల్లీ అక్కడ అంత ఆకు బాగాలేదు, అంత సరిగ్గా అంటే పండలేదు, ఎప్పుడు రెడ్గా అయిపోతుంది. సో అందరికీ అలాగే అయిందన్నమాట. చాలా తక్కువ టైం కూడా ఉంచుకున్నాను నేను. జానుతో ఎక్కువ టైం ఉంచుకోవడం కావాలన్నమాట. అండ్ లంచ్ వచ్చేసి ఈరోజు టొమాటో కర్రీ అండ్ కాలీఫ్లవర్ కర్రీ లంచ్. ఇంకా లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ భోగి రోజు ఏం చేసాము అనేది ఇంకా ఆబ్వియస్లీ భోగి పళ్ళు అవన్నీ ఉంటాయి కదా. సో జానుకి తినిపించి పడుకోబెట్టేసాను, కొంచెం యాక్టివ్ అవుతుంది ఈవినింగ్ అనేసి. ఈవినింగ్ భోగి పళ్ళు వేయాలి కదా. ఇంకా అందరినీ ఇన్వైట్ చేసాము. అందరినీ అంటే అక్కడ దగ్గర మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, మామయ్య వాళ్ళందరూ వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. పిలిచాము. వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ అరేంజ్మెంట్స్. రేగుపళ్ళు వేస్తారు కదా. సో ఇవి పెద్ద రేగుపళ్ళు దొరికాయంట, పెద్ద రేగుపళ్ళు తెచ్చారు. బట్ భోగిపళ్ళు అంటే చిన్న ఉంటాయి కదా రేగుపళ్ళు, అవి వేస్తారు. ఆ టైంకి కొంతసేపు ఉండి అవి కూడా తెప్పించేసాము. తర్వాత ఇంకా చెరుకు ముక్కలు, పువ్వులు, చాక్లెట్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ ఫ్లవర్స్ అవన్నీ వేసాము భోగిపళ్ళలోనే. అండ్ డెకరేషన్కి కర్టెన్ వస్తుంది కదా, బ్యాక్ డ్రాప్, ఇది ఒకటి తీసుకున్నాను. ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేసి అప్పుడు అన్నప్రాసన టైంలోనే తీసుకున్నాను అనమాట. జాను అన్నప్రాసన టైంకి అది ఇప్పుడు యూజ్ అయింది, తీసుకొచ్చాను. అండ్ అదంతా రెడీ చేసేలోపు వచ్చేసారు మా వాళ్ళందరూ. సో వాళ్ళకి టీ రెడీ చేస్తున్నారు. టీ స్నాక్ టైం కదా. సో ఈవినింగ్ వేసినాం కాబట్టి అందరికీ టీ అండ్ కూల్ డ్రింక్స్ తెప్పించాము. సో స్నాక్ లాగా సమోసా అది. అండ్ ఇక్కడ వచ్చేసారు కదా అందరూ. ఫుల్ హడావిడిగా ఉంది. జానుని కూడా నిద్ర లేచిన తర్వాత ఇలా రెడీ చేసేసాము. ఇంకా భోగిపళ్ళు వేయాలి ఫస్ట్ది కాబట్టి కొంచెం ఇక్కడ అందరితో పాటు అవ్వడం బాగుంది. లేకపోతే ఎలోన్గా బెంగళూరులో ఎలోన్గా ఉంటుంది అనమాట, చాలా లోన్లీగా ఉంటుంది. అందరిలో ఉన్నది కాబట్టి హ్యాపీగా. నా దగ్గర అయితే ఎక్కువ లేదు. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోవడమే ఉంటుంది జానుకి. సో కొంచెం స్ట్రెస్ తగ్గింది ఆ టైంలోని. సో ఇంకా భోగిపళ్ళు ఒకరి తర్వాత ఒకరు వేస్తూ ఉన్నాము. అందరినీ ఒకేసారి చూసి కొంచెం ఏడుస్తుంది అనమాట. అందుకు అలా కొంచెం రిషి మాత్రం చాలా అలర్ట్గా ఉంటుంది. జాను ఏడ్చిన వెంటనే ఊరుకోబెట్టడానికి అదొకటి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. సో భోగిపళ్ళు వేస్తూ ఉన్నాము. అండ్ పిల్లలందరినీ కింద కూర్చోబెట్టి, మెయిన్గా చైర్ సెట్ అవ్వలేదు. మామూలుగా అయితే స్టూల్ లాంటిది అయితే పర్వాలేదు, కానీ చిన్నది కదా, చైరే బెస్ట్ అనేసి ఊరుకున్నాం అనమాట. అంటే స్టూల్ అనేది అంటే పైనుంచి ఇలా వేస్తే కిందనన్నీ పడుతూ ఉంటాయి. చైర్ కాబట్టి అక్కడే స్ట్రక్ అయిపోతుంది అనమాట, చైర్ మీద ఉండిపోతాయి చాక్లెట్స్ అయినా ఏమైనా సరే.
ఇలా ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఇంకా భోగిపళ్ళు సెరమనీ కంప్లీట్ చేసేసాం అనమాట. ఫైనల్లీ అయిపోయింది. సో అందరం కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకొని, వాళ్ళందరూ కలుస్తూనే ఉంటారు. వాళ్ళకి కొత్త కాకపోయినా మేము ఎప్పుడో వెళ్తాం కాబట్టి మాకు బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు చాలా రేర్ కదా మేము వెళ్ళేది, అంటే ఇయర్లీ వన్స్ హార్డ్లీ అంతే వెళ్తాం అంతే. సో అందరినీ మీట్ అయినందుకు మాకు హ్యాపీ. తర్వాత హారతి ఇస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ అయిపోయిందని చెప్పాను కదా భోగిపళ్ళు సెరమనీ, కానీ ఇంకా హారతి పెండింగ్ ఉంది. సో హారతి చేసిన తర్వాత వైండ్ అప్ అంతే. సో తిను నా కజిన్ ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. భోగి రోజు ఇంకా నైట్ కొంతసేపు ఉందామనేసి అలా మాట్లాడుకొని, చాలా రోజులు అయిపోయింది కాబట్టి తనతో టైం స్పెండ్ చేసి ఇంకొంతసేపు జానం తీసుకొని అలా వెళ్ళాను. సో ఇవాళ వ్లాగ్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి కనుమ వ్లాగ్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ చూసేయండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.